ప్రత్యర్థులపై పవర్ఫుల్ పంచులు పేల్చే పేర్ని నాని ఈసారి కాస్త రూట్ మార్చారు. లాజిక్లతో కొట్టారు. కూటమిలో చంద్రబాబు మ్యాజిక్లు చేస్తున్నారంటూ ప్రూఫ్లతో వచ్చారు. మోసమా మిస్సింగా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంతకీ పేర్ని నాని చెప్పిన లాజిక్స్ ఏంటి, చంద్రబాబు చేసిన మ్యాజిక్స్ ఏంటి? కూటమే లక్ష్యంగా చంద్రబాబే మెయిన్ లీడ్ గా విమర్శలు గుప్పించారు వైసీపీ నేత పేర్ని నాని. కూటమిగా వస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడమే కాదు, జట్టు కట్టిన జనసేన బీజేపీలను చంద్రబాబు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు చంద్రబాబు మోసాలంటూ ప్రూఫ్లతో వచ్చారాయన. జనం కోసం కూటమి కట్టామన్న చంద్రబాబు ఒక్కొక్కరిని పక్కన పెడుతూ వస్తున్నారంటూ లాజిక్లు వివరించారు. మేము కూటమి అని చెప్పని ముగ్గురు ఫోటోలతో బయలుదేరిన ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేస్తానని చెప్పి ముందుగా చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ 3 ఫోటోలల్లా మేనిఫెస్టో రోజుకి రెండు ఫోటోలు అయింది. మోడీ మాయం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. అంటే ఈ మేనిఫెస్టోకి వీళ్ళిద్దరే హామీని. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. మోదీని మేనిఫెస్టోలో మాయం చేసిన చంద్రబాబు పవన్ ను సూపర్ 6 లో లేకుండా చేశారన్నారు పేర్ని నాని. కూటమిగా ఎన్నికలకు వెళ్తున్నప్పుడు కూటమిగానే హామీలు ఇవ్వాలన్నారు. ఎవరికి వారు ఎన్నికల హామీలు ఇచ్చుకుంటూ పోతే అసలు కూటమి ఎందుకంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ మాయం, కూటమి అన్నావు, చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ అన్నారు. 3 ఫోటోలు వేశారు. ఇంటింటికి సంతకం పెట్టి సూపర్ 6 అన్నారు. మేనిఫెస్టో అన్నారు. మేనిఫెస్టోలో మోడీ మాయం అయ్యాడు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఇవాళ ఎన్నికలు దగ్గర పడుతున్న కొందికి పవన్ కళ్యాణ్ మాయం, చంద్రబాబు నాయుడు ఫోటో ఒకటే. మేనిఫెస్టోలో మోదీని తీసేశారు. సూపర్ 6 లో పవన్ ను పక్కన పెట్టారు. ఇప్పుడు హామీల నుంచి పెన్షన్ ను మాయం చేశారన్నారు పేర్ని నాని. మోదీ, పవన్ ఫోటోలే కాదు, హామీలు కూడా మిస్ అవుతున్నాయన్నారు. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఇలాంటి మిస్సింగులు జరుగుతున్నాయన్నారు పేర్ని నాని. ఇంటింటికి ఓదర కొట్టారు 4000 పెన్షన్, సూపర్ 6 అని చెప్పని. ఈ 6లో పెన్షన్ ఎత్తేశారు, సూపర్ 6లో పెన్షన్ ఎత్తేశారు. పెన్షన్ మాయమైపోయింది. మోడీ ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటోలే కాదు, హామీలు కూడా మాయమైపోతున్నాయి. మొత్తంగా చంద్రబాబే టార్గెట్ గా నిప్పులు చెరిగారు పేర్ని నాని. క్లారిటీ లేని కూటములంటూ పంచులు పేల్చారు. మోదీ, పవన్ ఫోటోలేమో గానీ ప్రజలకిచ్చిన పెన్షన్ హామీ మిస్ అవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. మరి చూడాలి పేర్ని నాని చెప్పిన లాజిక్కులు, మిస్సింగులపై టీడీపీ ఎలా స్పందిస్తుందో.